న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుంభమేళకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు రావడంతో రద్దీ కారణంగా పలువురు అస్వస్థకు గురయ్యారు. దీంతో హుటాహుటిన రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది అంబులెన్సుల్లో అస్వస్థకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్లాట్ఫామ్ నంబర్ 14, 15లో ఒక్కసారిగా పెరిగిన రద్దీ పెరగడంతో ఈ ఘటన జరిగింది. అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరగలేదని ఇండియన్ రైల్వేస్ క్లారిటీ ఇచ్చింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుంభమేళకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు రావడంతో రద్దీ కారణంగా పలువురు అస్వస్థకు గురయ్యారు. దీంతో హుటాహుటిన రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది అంబులెన్సుల్లో అస్వస్థకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15లో ఒక్కసారిగా పెరిగిన రద్దీ కారణంగా ఈ ఘటన జరిగింది. అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరగలేదని ఇండియన్ రైల్వేస్ క్లారిటీ ఇచ్చింది. लो भाई से कर दे लो जल्दी लो इधर आओ भीड़ में ఆ రద్దీకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కుంభమేళాకు భక్తులంతా కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగింది. దీంతో తొక్కిసలాట జరిగినట్టుగా చెప్తున్నారు. కానీ ఇంకోవైపు ఇండియన్ రైల్వేస్ ఇటువంటి తొక్కిసలాట జరగలేదు అని చెప్పి అక్కడ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కుంభమేళాకు ఇంకొద్ది రోజుల్లో కుంభమేళా ముగుస్తున్న నేపథ్యంలో చాలా ఎత్తున భక్తులందరూ కూడా కుంభమేళాకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. చాలా క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తుంది. వెహికల్స్ అన్నీ కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రయాణికులు కూడా రద్దీ కారణంగా ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15లో చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ స్వల్పంగా తొక్కిసలాట కారణంగా పలువురు ప్రయాణికులు అస్వస్థకు గురైన పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలో అక్కడున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అస్వస్థకు గురైన వారిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అంబులెన్స్లు అన్నీ కూడా బయట ఉన్నాయి. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. చాలామంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ విజువల్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. చాలామంది, ఎందుకంటే కుంభమేళాకు మరికొద్ది రోజుల్లో, అంటే ఈ నెల ఫిబ్రవరి ఆఖరికల్లా కుంభమేళా ముగియబోతుంది. సో దీంతో చాలామంది కుంభమేళాకు తరలి వెళ్తున్న పరిస్థితి. సుమారు ఇప్పటి వరకు 50 కోట్ల మంది భక్తులు అక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులు అస్వస్థకు గురైన కారణంగా వారిని ఫైర్ సిబ్బంది దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. भैया यहाँ तो पुलिस वाले बोलते हैं कि रास्ते बंद है, ये मत बोले ना कि आते उधर जाओ, सारी भगदड़ वैसी मच रही है। या तो अनाउंसमेंट मत कराओ, आप अनाउंसमेंट मत करवाओ ट्रेन की। या तो आप हमें बाहर रोक रहे हो तो पूरी ट्रेनें को भी रुकवाओ। ऐसा थोड़ी ना होगा कि हम यहाँ बाहर रुके हुए, ट्रेनें आ रही है और जा रही है। आप कहते इधर से उधर जाओ, उधर जा रहा हूँ, उधर से कहते इधर जाओ। ट्रेनें रहते तो कम से कम हमारी पता नहीं क्या हुआ अंदर। हमारी ट्रेन अभी आने में 15 मिनट 20 मिनट रहते हैं, ट्रेन छूट जाएगी। भगदड़ मचा हुआ है, इसके लिए अंदर जाने नहीं दे रहे हैं। अभी 11:30 बजे 11:55 की ट्रेन है, शक्ति कानपुर जाना है और जाने के लिए मना कर रहे हैं। कोई कम से कम अनाउंसमेंट तो करे कि हाँ सारे ट्रेन बंद है, सारी ट्रेनें रद्द है, अंदर कोई नहीं जाएगा। जब तक अनाउंसमेंट नहीं होगी तब तक कोई अंदर नहीं। और अंदर अनाउंसमेंट कंप्यूटर वाली क्यों चलवा रखी है? जब इसलिए रोका गया आप लोगों को? ये रोका गया, अंदर भीड़ ज्यादा हो रही है, कोई ट्रेनें नहीं चलेंगी। अभी 4 दिन पहले मेरे साथ हुआ है, 4 घंटे लेट थी, मैंने उसका कैंसिल कराया, मुझे उसका रिफंड नहीं मिला। लो भाई से कर दे लो जल्दी लो इधर आओ भीड़ में आओ।